ఫైనల్ అయితే కన్యాకుమారికి వచ్చేసిన 10 years తర్వాత. అసలు 10 years ఇట్లా అయిపోయింది. అండ్ అప్పట్లో ఏం లేకుండే. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో ఈరోజు Day 13 ఫ్రమ్ వర్గాల. సో 6 అవుతుంది టైం. ఎప్పుడైతే చెక్అవుట్ చేసేస్తున్నా కన్యాకుమారి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుండి ఒక 130 kilometers ఉంది అండ్ 3.5 hours చూపిస్తుంది. సో వర్కాలలో అయితే నేను ఇంకా వ్లాగ్స్ ఏం చేయలేదు, ఖాళీ ఒక 3 days చిల్ అయినా, లైట్గా చేసిన. అండ్ మన బండి స్పాకెట్ కూడా చేంజ్ చేయించేసిన. అండ్ నా బండిది బ్యాండిడోస్ తీసుకున్నా కదా, అది ఒక పెద్ద కథ అయింది. సో నేను అది తర్వాత కన్యాకుమారి పోయినాక పుర్సత్గా చెప్తా. సో నేను ఉంటున్న హాస్టల్ అయితే ఇదే. సో దీంట్లో డామ్స్ కానీ రూమ్స్ కానీ అన్నీ ఉన్నాయి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. నాకు 3 daysకి 1400 పడ్డది. సో ఎవరన్నా లైక్ పార్టీ చేసుకోవాలనుకుంటే, ఎక్కువ ఎంజాయ్ చేసుకోవాలనుకుంటే, పీస్ఫుల్ వద్దు అనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. సో బాగానే ఉంది హాస్టల్ కూడా. ఇదైతే 3 point వ్యూ. అసలు మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే ఫుల్ క్రౌడీ ఉండే. ఈరోజు ఏం లేదు. సో ఇక్కడ నుండి ఒక 1.2 లేకపోతే 1.5 kilometers మొత్తం క్లిఫే. సో ఇక్కడ మొత్తం షాప్స్ గిన అవి ఉంటాయి. సో ఇక్కడ నుండి అయితే ఇది వ్యూ. సో ఓవరాల్గా ఇదంతా పీస్ ఏరియా కాదు, లైక్ ఫుల్లీ క్రౌడీ అండ్ ఫుల్లీ పార్టీ ప్లేస్. సో నాకు అంత నచ్చలేదు. సో ఇదే మన హాస్టల్. మన బండి రెడీగా ఉంది. ఒక 5 minutes స్టార్ట్ అయిపోతుంది. నేను ఇంకొక 70 kilometers మనం నడిపినామంటే అక్కడ నుండి తమిళనాడు బోర్డర్ స్టార్ట్ అయిపోతుంది. సో మనం GoPro డైరెక్ట్ మనం దానికి పెట్టుకోవచ్చు. బండి మొత్తం రెడీ ఉంది. చైన్ ప్యాక్ కూడా వేయించేసిన, ఎయిర్ ఫిల్టర్ కూడా వేయించేసిన నిన్ననే. అండ్ బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్, మొత్తం ఫుల్ న్యూ కండిషన్ ఉంది. సో ఇంకొక 60 kilometers అయితే ఉంది కన్యాకుమారికి. ఇంకొక 3 kilometers 4 kilometers అయితే తమిళనాడు బార్డర్ వస్తుంది. సో ఇంకా మనం GoPro కూడా పెట్టేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న లొకేషన్ వస్తుంది చూడండి. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నామని ఆగిన. కొన్ని వాటర్ తాగేసి స్టార్ట్ అయిపోతాయి ఇక్కడికి. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ గాయ్స్. చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా రోడ్ మీద అయితే GoPro పెట్టేసిన. ఎందుకంటే తమిళనాడు బార్డర్ క్రాస్ చేసిన, ఇప్పుడే కేరళ బార్డర్ క్రాస్ చేసేసి తమిళనాడులోకి ఎంటర్ అయినా. సో అది ఇప్పుడైతే మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదు. కానీ బార్డర్ దగ్గర నుండి ఒక డైవర్జన్ ఉండే, ఆ డైవర్జన్ ఏదేదో గలీలోకి తీసుకొచ్చింది. లాస్ట్కి హైవే మిస్ అయిపోయి ఏదో ఊర్లో ఈ రోడ్లోకి వచ్చేసిన. ఇప్పుడు ఇక్కడ నుండి మనకు కరెక్ట్ 1 hour, ఒక్క నిమిషం చెప్తా. వన్ అవర్ 15 minutes 60 kilometers ఇదే రోడ్డు. అందుకే మనకు టైం పడుతుంది. 60 కూడా లేదు, 55 ఉంది యాక్చువల్గా అయితే. బట్ ఇట్లా రోడ్ ఇట్లానే ఉంది కాబట్టి 1 hour 15 minutes అవుతుంది. సో రూమ్ కూడా అక్కడ బుక్ చేసేసిన. ఒక 1 hour 10 to 11 చెక్-ఇన్ చేసేస్తా అని చెప్పిన. ఆయన అగ్రి కూడా అయిపోయిండు. కొన్ని రోజుల తర్వాత ఇట్లా హెల్మెట్కి పెడుతున్నా కదా, కొంచెం హెల్మెట్ వెయిట్ అయిపోయింది సడన్గా. కొంచెం అలవాటు కావాలి. ఒక 10-15 kilometers జర్ర అలవాటు అయిందంటే సెట్. ఇది ఇంకా నాకు సేమ్ కేరళ లేకనే కనిపిస్తుంది, ఎందుకంటే బార్డర్ ఏరియా కదా.
సో డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. జర్ర మనకు ఒక 50-60 కిలోమీటర్లు, ఐ మీన్ కన్యాకుమారి ఎంటర్ అయిన తర్వాత ఇక మొత్తం డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు. టైం వచ్చేసి 8:40 అవుతుంది. కొంచెం ముందు పోయినాక తిందామని చెప్పి ఆగాను. ఎందుకంటే కేరళలో ఏడ చూడు పరోటా రోటీ ప్లస్ బీఫ్. ఏ హోటల్ చూసినా బీఫ్. నాకు అదే పిచ్చిలేసేసింది. టిఫిన్ తిందామన్నా పరోటా బీఫ్ తింటారు వాళ్ళు. అగర్ మన ఇడ్లీ దోశ ఏమైనా ఉన్నాయి అంటే మనకి అంటే అంత కరెక్ట్గా రావు, టేస్ట్ అంత కరెక్ట్గా ఉండదు. సో అందుకే తమిళనాడు ఎంటర్ అయినాక తిందామని చెప్పి ఇప్పటివరకు అయితే ఏం తినలేదు. ఒక 20 కిలోమీటర్లు పోయిన తర్వాత లోపలికి అక్కడ ఏదైనా టిఫిన్ చేస్తా మంచిగా, సాంబార్ ఇడ్లీ లేకపోతే మసాలా దోశ. ఎందుకంటే టిఫిన్ చేసి చాలా రోజులు అయింది. ఇక్కడ చేసినా కానీ నాకు అంత మైండ్కి ఎక్కలేదు, అది సాటిస్ఫాక్షన్ లేదు. సో ఇప్పుడు ఇక్కడ ట్రై చేద్దాం. ఇవాళ అయితే ఏం చేసేది లేదు. ఫస్ట్ పోయి చెక్ ఇన్ చేసి స్నానం చేసుకొని గుడికి వెళ్ళిపోతా. అక్కడ గుడి ఇప్పుడు ఆ టైం వరకు నేను పోకపోతే గుడికి ఈవినింగ్ అట్లా గుడికి పోతా. అండ్ అక్కడ 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి కదా, అక్కడ పోయి జర్ర 2-3 ఫొటోస్ తీసుకొని వచ్చేసి రెస్ట్ తీసుకుంటా. మళ్ళీ రేపు పొద్దుగాల 6 గంటలకు స్టార్ట్ కావాలి రామేశ్వరంకి. జరుగురా అయ్యా, ఇది సింగిల్ లేనులా, ఇదే దమ్దమ్. ఏదేదో గలీలకెళ్ళి తీసుకొస్తుంది. ఫుల్ ట్రాఫిక్. చిన్న గలీలకెళ్ళి వస్తున్నా. 22 కిలోమీటర్స్కి 40 మినిట్స్ అనిపిస్తుంది. మొత్తం లోకల్ రోడ్లే ఉన్నాయి. అసలు ఆ డైవర్జన్ నుండి అసలు ఎప్పటివరకు పిచ్చిలేసేసి నాకు నడిపి మొత్తం ట్రాఫిక్ జామ్. ఇంకోటి స్కూల్ ఆఫీస్ టైం కదా, ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి, పిచ్చిలేస్తుంది. రెండు రూట్లు చూపించింది నార్మల్గా. నేను ఇంకో రూట్ అయినా తీసుకొని అయిపోతుండే. దానికి ఒక 15 మినిట్స్ ఎక్కువ పడుతుండే. మేబీ అది హైవే రోడ్ అనుకుంటా. మనం ఈ రోడ్లోకి వచ్చి ఇరికిపోయినాం. ఈ గూగుల్ని నమ్ముకుంటూ ఇట్లనే చేస్తుంది ఇది. ఫస్ట్ ముందు అంతా పోయినాక ఒక ఖాళీ ఏరియా, మన సుకూన్ ఉండే ఏరియా చూసి మన టిఫిన్ ఉంటే ఆడ టిఫిన్ చేస్తా. ఈ ట్రాఫిక్లో మనతో కాదు. ఇలా జర టిఫిన్ చేసుకొని సీదా రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసుకుందాం. ఇదే హోటల్ చిన్నది, చాలా రోజులు అవుతుంది తినక. వీడికి వెళ్ళి మన స్టే వచ్చేసి 9 కిలోమీటర్స్, 15 మినిట్స్ డిస్టెన్స్ ఉంది. సో ఇక దాన్ని వెళ్ళిపోదాం. ఫైనల్లీ అయితే రూమ్కి వచ్చేసి రెడీ కూడా అయిపోయినా. ఇక ఇప్పుడు దర్శనానికి పోతున్నా. టైం వచ్చేసి 11:50 అవుతుంది. 12:30 వరకు ఈ గుడి ఓపెన్ అంట. సో ధనాథన్ దర్శనం చేసేసి అక్కడ వెళ్ళిపోయి ఒక 2-3 ఫోటోలు దిగేసి వచ్చి రెస్ట్ తీసుకుందాం. మళ్ళీ రేపు పొద్దుగాల సన్ రైజ్ పాయింట్కి పోదాం అండ్ ఫోటోలు తీసుకొని అక్కడ నుండి రామేశ్వరం వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను స్నానం చేసేసిన అండ్ చూసుకోవచ్చు. ఇది ఇంకా హెల్మెట్కే ఉంది, గోపురం తీయాలి. నేను వెళ్ళిపోదాం. ఇక ఇక్కడ నుండి టెంపుల్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ ఏమో ఉంది అండ్ 7 మినిట్స్ ఉంది. మొత్తం హైవే పైన ఉన్నా నేను. సో హైవే నుండి స్ట్రైట్ ఒకటే తవ్వాలి. సో ఒక 5 to 7 మినిట్స్ అంతే, మ్యాక్సిమం 10 మినిట్స్. సో ధనాథన్ వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చినాక మీకు తెలుస్తా. చూడండి, ఇక్కడ నుండి వచ్చేసినాము. టికెటా? రైట్ సైడ్లో మొత్తం సీఏ,
అసలు నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేసిన రూమ్ బట్ మనకి ఒక 2 కిలోమీటర్స్ అవతల ఉండే. సో మనం వచ్చేసినాం గుడి దగ్గరికి, ఇంకో 1 కిలోమీటర్ ఉంది. సో గుడి కంటే కొంచెం దూరం తీసుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అట్లా తీసుకున్నా. వచ్చేసినాం గుడి దగ్గరకు కూడా. సో ఫైనల్లీ ఆఫ్టర్ 10 years మళ్ళీ కన్యాకుమారికి వచ్చిన. సో 2014 న్యూ ఇయర్కి వచ్చిన. సో ఈ రోజు వచ్చేసి 2024 September 24th, కరెక్ట్ 10 years అయింది. సో ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ నుండి వచ్చేసి వ్యూ ఇది. సో నేను అప్పుడు వచ్చినప్పుడు ఈ వాల్ అయితే ఏం లేకుండే, అక్కడి వరకు మేము పోతుండే. నా దగ్గర ఫొటోస్ ఉంటే నేను అవి పెడతా. ఒక 10 years బ్యాక్ అయితే పెద్ద వాల్ అయితే లేదు. సో ఇది ఈ మధ్యలో కన్స్ట్రక్ట్ చేసినట్టు. అండ్ నేను ఆ బోట్ జెట్ వివేకానంద మెమోరియల్ దగ్గరికి అయితే ఏం పోతలే, ఎందుకంటే అప్పుడు చూసిన ఆడ చూపినికి కూడా ఏం లేదు. పోవాలనుకున్న వాళ్ళు అక్కడ నుండి బోట్ జెట్ తీసుకొని 105 రూపీస్ టికెట్. సో చూస్తా ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే తిరిగేసి రూమ్కి వెళ్ళిపోతా తినేసి. బయటకు వచ్చిన ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ కోసం చూస్తున్నా. నేను వచ్చినప్పుడు అయితే అప్పట్లో ఏం లేకుండే, ఇలా వాల్స్ గీల్స్ మొత్తం పెట్టి పడేసిరు. అంటే 10 ఏళ్ళు అయింది కదా, మరి చేంజెస్ అయితే అవుతాయి కదా. ఇప్పుడు పాయింట్ చూడాలి, ఏ పాయింట్లో మనం ఫోటో తీయాలో చూసుకొని ఆ తర్వాత సెట్ చేయాలి. అసలు రెస్ట్ లేదు. అచ్చా ట్యూస్డే అని చెప్పింది, వీకెండ్లో వస్తే మాత్రం ఫుల్ ఉంటుండేమో రష్. ఇప్పుడు ట్యూస్డే ఇంకా వర్కింగ్ డే, అందుకే ఖాళీగా ఉందంతా. ఏడుందిరా సన్ రైజ్ పాయింట్. మన బండి పెట్టి ఒక ఫోటో దిగుదామని అనుకున్నా కానీ నాకు అటు సైడ్ ఎటు పోవాలో అర్థమవుతలేదు, ఎట్లా పోవాలో. చూద్దాం, మనకు ఫుల్ టైం ఉంది, 2 గంటల వరకు టైం ఉంది. అప్పటి వరకు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏమైనా ప్లేసెస్ ఉంటే తిరిగేసి వద్దాం. అయిపోగానే రూమ్కి పోయి మంచిగా వండుకుందాం, తినేసి. సాయంత్రం మళ్ళీ లాగిన్ ఉన్నది, అందుకే సన్సెట్ మిస్ చేసేసి సన్ రైజ్ చూస్తున్నా. మన బండికి జర మంచి ఫోటో వ్యూ వచ్చే పొజిషన్ అయితే దొరికింది. రేపు పొద్దుగాల ఇడికించే ఏమంటారు అది సన్ రైజ్ పాయింట్ అంట. ఇలా వీడియో చూసిన, ఆ వీడియోలో ఆ బండి ఆడదాకా పోయింది. బండి పోతుందో లేదో చూద్దాం. ఫస్ట్ అయితే ఫోటో తీసుకుందాం. ఎంత తక్కువ తిక్క సిక్కాలి. పాయింట్ అయితే దొరికింది, ఇదే. ఆడికించి మన బండి వెనకాల వ్యూ మొత్తం కనిపిస్తుంది. నాకు తెలిసి మొత్తం రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా. ఇలా రేపు పొద్దుగాల ఇక్కడికి వచ్చి మంచిగా ఒక 4-5 ఫొటోస్ దిగుదాము. ఫైనల్ అయితే కన్యాకుమారికి వచ్చేసిన 10 years తర్వాత. అసలు 10 years ఇట్లా అయిపోయింది. అండ్ అప్పట్లో ఏం లేకుండే, ఖాళీగా ఉండే మొత్తం. నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఇంకా, అవి ఫేస్బుక్లో నేను
వీడియో ఎడిట్ చేసేటప్పుడు అవి వేస్తా ఆడ. ఇప్పుడు ఇవన్నీ వేసారు కానీ అప్పట్లో ఏం లేకుండే. అండ్ జబర్దస్త్ ఫీలింగ్ ఉంది నాకైతే ఈరోజు. వావ్. ఇంకా అది తెచ్చి నాకు కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు కొంచెము, ఆయన పేరేందో నాకు తెలియదు కానీ అదైతే వివేకానంద మెమోరియల్. అది ఇంకా ఓపెన్ కూడా చేయలే అనుకుంటా. నేను వచ్చినప్పుడు కూడా ఓపెన్ లేకుండే, ఇంకా రిపేరింగ్ అవుతుంది అనుకుంటా మేబీ. ఈ రూటు దోలాడనికే నాకు కింద మీద అయ్యింది. ప్లమ్ కేక్స్ తినాలనిపిస్తుంటాయి. ఈ ప్లమ్ కేక్స్ అయితే తీసుకున్నా ఒక 5, జర ఒక పెప్సీ కూడా తీసుకున్నా, జర చిల్ అయిదాం ఒక దగ్గర ఆగి. అందుకే ప్లమ్ కేక్స్ ఒక 5 పార్సల్ చేపిస్తున్నా. సడన్గా ఇట్లా లోపలికి రాగానే మొత్తం చెట్లు చల్లగా అయిపోయింది వాతావరణం. బాబా 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 మొత్తం కొబ్బరి చెట్లే. యాక్చువల్లీ నేను ఇటు సైడ్ వాటర్ బాటిల్ తీసుకుందాం, ఏమైనా షాప్స్ ఉంటాయేమో అని చెప్పి లెఫ్ట్ తీసుకున్నా. లెఫ్ట్ తీసుకుంటే ఇట్లా చిన్న ఊరు, ఒక కిరాణా దుకాణం లేదే అయ్యాయిడ. కూల్ డ్రింక్ తీసుకున్నా కానీ వాటర్ బాటిల్ గుర్తులేదు నాకు. తిప్పుకోవాల్సిందే వెనకలకి. సో మధ్యాహ్నం అదంతా తిరిగేసి దర్శనం చేసేసుకొని వచ్చేసి పండుకొని 6 o'clock లేచి ఇక మీటింగ్ అది ఇది ఉండే, ఇక వర్క్ చేసుకుంటున్నా. ఇప్పుడే డిన్నర్కి పోయేసి వచ్చేసిన. అండ్ కొంచెం వర్క్ ఉంది, ఇప్పుడే మూసిన. ఇది రూమ్ అయితే బాగానే ఉంది. ఇది 2 kilometers ఉంది మెయిన్ టౌన్ నుండి. ఒక 5 minutes మ్యాక్సిమం 5 minutes 7 minutes వెళ్ళిపోవచ్చు. సో రూమ్ అయితే బాగానే ఉంది కానీ ఈ రూమ్ ఓనర్ ఒక ఆమెనే ముసలామె ఉంది. బయటికి పోతే మొత్తం చిమ్మ చీకటి. నేను ఒక్కనే ఉన్నా, ఏమంటారు హైవే పక్కన ఉంది ఇది. నేను ఒక్కనే ఉన్నా ఈ బిల్డింగ్లో. బయటికి పోవాలంటే భయం అవుతుంది, కింద ఆంటీ దగ్గర పోవాలంటే భయం అవుతుంది. ఆమె ముసలామె లైట్ బంద్ చేసుకొని ఉంటున్నది, ఎందుకో ఏమో మళ్ళా టెర్రర్గా అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ టైం మస్తు భయం అవుతుంది. సో పొద్దుగాల 5:30కి చెక్అవుట్ చేసేస్తా, సన్ రైజ్ పాయింట్కి పోతా. అక్కడ నుండి కొన్ని ఫొటోస్ తీసేసుకొని సీదా మనం రామేశ్వరం స్టార్ట్ అయిపోదాం. ఇక ఇదే లాస్ట్ వ్లాగ్. గుడ్ నైట్ అందరికీ, బాయ్.